అయితే తండ్రి చెప్పినట్లు చెడనిది, కరగనిది, వాడనిది ఏదై ఉంటుందా అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ఇది నీటిలో సులభంగా కరిగిపోతుంది కదా అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. కొన్నేళ్లకైనా చెట్టు వాడిపోతుంది కదా అని తలచాడు. మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా అని తిరుమాడ వీధుల్లో వెతికాడు. అలాంటి వస్తువు ఏది అతడికి కనిపించలేదు. నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను కానీ అది నెరవేర్చుకోలేకపోతున్నానే అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. పరిష్కారం ఏమిటా అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడి నుంచి శిలాతోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజ సిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారతదేశీయులు ఉన్నారు. వాళ్ళు కారులో నుంచి దిగిందే గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు.